అఘోరి ఈ విషయానికి ఇప్పుడు పడినట్టు అనుకోవచ్చా? లేకపోతే ఏంటి సార్? ఏంటి జరుగుతుంది? ఏం జరుగుతుంది? మీరు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. అమ్మాయిలు చాలా మంది ఎఫెక్ట్ అవుతారు ఇతని వల్ల అని. మరి అదే జరుగుతుంది అనుకోవచ్చా మరి ఇప్పుడు? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్షిద్రస్సు. ముందుగా జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి భక్తులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ విశ్వేశ్వరుడు వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది అఘోరి అని చెప్పుకునేటువంటి శ్రీనివాస్. రైట్. అసలు ఫస్ట్ వాడు చెప్పినవన్నీ అబద్ధాలే. ఎన్నోసార్లు మనం మీడియాలో చెప్పాం, ఇది కూడా చెప్పా నేను. వాడు పెట్టుకున్నటువంటి కపాలాలే వాడిని మింగేస్తాయి అని కూడా చెప్పా. ఇక్కడ నాకు కొంతమంది మీద ఒక కొత్త కోణంలో అనుమానాలు వస్తున్నాయి సార్. చెప్పండి. ఏంటంటే అనిల్ బెహ్రా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీడియాలో. వీడి వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి. వినోద్ రెడ్డి గారి పేరు ఒక పేరు ఎత్తారు. ఆద్యానాథ్ గారు అనేది ఒక పేరు ఎత్తారు. ఇంకోటి ఏదో కార్పొరేటర్ గారిని ఒక పేరు ఎత్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నాకు వచ్చిన కొత్త కోణం ఏంటంటే, విశాఖపట్నంలో యోగి ప్రభాకర్ గారి మీద నాకు అనుమానం. ఆయన హిమాలయ యోగి అంటాడు. అవును. నాకైతే నమ్మకం లేదు. ఆయన ఏ హిమాలయాల్లో తపస్సు చేశాడో నాకు నమ్మకం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అసలు ఈ అఘోరి అనేటువంటి విధవని తీసుకొచ్చింది యోగి ప్రభాకర్ అని నాకు డౌట్. ఎందుకు డౌట్ అంటే, వీళ్ళే తీసుకుని వెళ్ళి ఆ యోగి ప్రభాకర్ గారు వీడికి నల్లబట్ట కట్టి వీడు హిమాలయాల్లో తపస్సు చేశాడు, లోకజ్ఞానం తెలియదు, వీడు హిమాలయాల్లో తపస్సు చేశాడు అని ఆయనకి ఎట్లా తెలుసు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, వీడు కృష్ణానగర్లో దొంగతనం చేశాడు, ఇక్కడే తెచ్చాడు. కొంతమంది ట్రాన్స్జెండర్స్ తో ఉన్నానని ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళే చెప్పారు. వీడు హిమాలయాలకు ఎప్పుడు వెళ్ళాడు అంటే, వీడికి ఆ యోగికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? పైగా విష్ణు గారు అనే అబ్బాయితో యోగి ప్రభాకర్ గారు చెప్పారట, వీడి అకౌంట్ లో 3 కోట్లు ఉన్నాయి అని. వీడి అకౌంట్ లో 3 కోట్లు ఉన్నాయని ఆయనకి ఎలా తెలుసు? ఇలా రకరకాల వీళ్ళిద్దరికి ఉన్న కనెక్షన్స్ ఏంటి? డబ్బు కనెక్షన్సా, ఇల్లీగల్ కనెక్షన్సా, గంజాయి డ్రగ్స్ వ్యాపారాలా? చాలా ఆలోచించాలి. కమింగ్ టు రాజేష్ నాగ్ అఘోరా, ఆయన మొన్న ఈ మధ్య ఒక అఖాడా నోట్ రిలీజ్ చేశారు. అసలు అఖాడాలు 15 లేవు, ఉన్నవి 13. ఈ 13 అఖాడాలకి ఆయన రిలీజ్ చేసిన నోటుకి ఏ మాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఈ 15 అఖాడాలలో ఆయన అఖాడా లేదు. ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన తన సొంతగా ఒక రిజిస్ట్రేషన్ చేయించుకొని పెట్టుకున్నటువంటి ఆయన అఖాడా, అంతేగాని ఆయన 15 అఖాడాలకి ఉపాధ్యక్షుడు కాదు, ఉన్నవి 13 అఖాడాలే. కమింగ్ టు పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి రాజేష్ నాథ్ అఘోరి గారిని ఎలిగేషన్ చేసింది అని అనిల్ బెహ్రా గారే చెప్పారు, మాస్క్ చుట్టుకొని మొహానికి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఈ మాట? అప్పుడు ఎందుకు చెప్పలేదు? మీడియా ముందు ఒకళ్ళు తప్పు చేస్తే అప్పుడే చెప్పాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి బయటికి? సో ఆయన్ని కూడా ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఎంక్వైరీ చేయడం అంటే మామూలుగా చేయకూడదండి. ఈ వాడి పేరేంటి, ఆ శ్రీనివాస్ గారి బ్యాంక్ అకౌంట్లు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వాడికి ట్రాన్సాక్షన్ ఎంత అయింది, వాళ్ళ నుంచి వీడికి ట్రాన్సాక్షన్ ఎంత అయింది, ఆ తర్వాత విష్ణు గారు ఆయన ఎవరో పేరు చెప్పారు, ఆద్యానాథ్ గారు కార్పొరేటర్, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. గతంలో కూడా అఘోరి అంశంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు దీంట్లో. పొలిటికల్ గా కూడా చాలా మంది అమౌంట్ ఇస్తున్నారు ఈమెకి అనేది వార్తలు వచ్చాయి. మరి ఇది వాస్తవంగా కనపడుతుందా సార్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే? ఖచ్చితంగా కనపడుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల సమస్య కాకుండా పోయింది, ఇప్పుడు దేశ సమస్య లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీడు పటాక్ష వల్ల ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. వీడి కారు చెక్ చేయరు,
టోల్ గేట్లు కట్టదు. అటువంటప్పుడు ఇల్లీగల్ బిజినెస్ దేశం మొత్తం చేయట్లేదు అన్న గ్యారంటీ ఏంటి? అవును. ఇకపోతే ఇకపోతే వాడి కారులో ఉన్నటువంటి కపాలాలతో సహా డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ఆ. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అవి ఉమ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? వీడి ఉమ్. అమ్మాయిల్ని చంపి పాతిపెట్టి ఆ కపాలాలు తీసుకున్నాడా? ఇలా ఎన్నో అనుమానాలు వస్తాయి కదా. అవును. అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాలి కదా. అవును. వీడేదో ఇప్పుడు వచ్చి నా భార్య నాతోనే ఉంటుంది, నేను చట్టానికి సహకరిస్తాను, అవును. భయపడి మాట్లాడుతున్నాడు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ కాదు. కానంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. కేవలం శ్రీవర్షిని చెప్పండి. విషయంలోనే ఇదంతా బయటకు వస్తుంది అనుకోవచ్చా? ఎమ్మెల్యే అంశం కావచ్చు, లేదంటే ఈ మధ్యన అంటే నగ్న పూజల విషయంలో కూడా, నగ్న పూజ విషయంలో ఇక్కడ కూడా. అసలు అసలు వీడికి ఏ పూజలు రావండి. ఉమ్. ఇంకొకటి, మీ మీడియా వాళ్ళందరికీ కూడా నేను సలహా ఇస్తూ, సలహా కాదు, ఉమ్. నా మనం ఏంటంటే, ఈ యోని పూజలు, ఉమ్. ఈ నగ్న పూజలు, ఇలాంటి ఉమ్. వాటిని టెలికాస్ట్ చేయకండి. ఉమ్. అసలు ఇంకొక విషయం, ఇక్కడ ఆయన ఎవరో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మురళీకృష్ణ శర్మ అంట. ఆయన అవును. స్టేట్మెంట్లు కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేయాలి. ఉమ్. అఘోరిని ఎందుకు వెనకేసుకొస్తున్నాడో తెలియదు, వీడికి వచ్చిన లాభం ఏంటో తెలియదు, వీడికి కూడా ఏమైనా డబ్బులు ఇచ్చాడా ఎదవమండా కొడుకు? ఇలా ఉమ్. రకరకాల అనుమానాలు వస్తాయి. ఉమ్. ఏది ఏమైనప్పటికీ వచనీ పాయింట్కి వస్తే, ఎంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చిందని ఉమ్. ఈ ఈడు ఈఎంఐ వాడి దగ్గరికి వెళ్ళిందా, వాడు ఈఎంఐ దగ్గరికి వచ్చాడో తెలియదు, కానీ వాడి చావుకు వచ్చింది ఇప్పుడు. ఉమ్. ఏ ఈ వర్షిణిని కూడా ఎంక్వైరీ చేయాలి అక్కడ. రైట్. మందు అలవాటు ఉంది, సిగరెట్లు తాగుతుంది, ఇంకా ఉమ్. డ్రగ్స్ అలవాటు ఉన్నాయా, అది ముందర నుంచే ఉన్నాయా, వీడితో కలిసిన తర్వాత వచ్చినాయా అనేటువంటిది కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ అమ్మాయి తక్కువ అని నేను చెప్పటల్లా, రైట్. కాకపోతే ఆడపిల్లని గౌరవించాలి కాబట్టి మనం మాట్లాడుతున్నాం గౌరవంగా. కానీ ఆ దొందే, ఇద్దరు తోడు దొంగలేనా నా అనుమానం. ఇక్కడ ఉమ్. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఈ రోజుకి కూడా హైదరాబాదు మంగళగిరి, హైదరాబాదు మంగళగిరి, వాళ్ళ వయసుకి తగ్గ ప్రయాణాలు కాకుండా విపరీతమైన ప్రయాణాలు. పాపం వాళ్ళ అవును. ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పోలీసు వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎంతగా లేట్ అయినా కానీ వాడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి మృగాన్ని, ఇలాంటి రాక్షసుణ్ణి వదిలిపెట్టకూడదు. వేస్తే జీవిత ఖైదు వేయండి, లేదా కనీసం ఒక 10 ఏళ్లన్నా జైల్లో ఉండేట్టు వేయండి. ఉమ్. ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్యాన్ని రాష్ట్రాల మీద వదిలితే ఉమ్. రాష్ట్రం అభివృద్ధి అయితే చెందదు. ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఈ వర్షిణిని కూడా తీసుకుని వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి, లేదంటే ఈవిడ్ని కూడా జైల్లో వేయాలి. నా భార్య నాతోనే ఉంటుంది. అవును. అసలు సనాతన ధర్మం అని ఎగేసుకుని వచ్చాడు కదా, భార్య ఎక్కడి నుంచి వస్తుందిరా దౌర్భాగ్యుడా? ఉమ్. ఎలా అవును. వస్తుంది? ఆ అమ్మాయి ఏమో వీడిని ఏమని పిలవాలో తెలీదు, ఒకసారి బావా అంటుంది, ఒకసారి ఈమె అంటుంది. ఆ అమ్మాయికే ఒక క్లారిటీ లేదు. ఉమ్. ఎటువైపు వెళ్తున్నాం మనం? అందువల్ల దయచేసి వీళ్ళందరినీ కూడా స్టేషన్ కి పిలిచి, ఈ యోగి ప్రభాకర్ గారిని, యోగి అంటాం కూడా తప్పే, వాళ్ళ ఉమ్. శిష్యుడు ఎవరో నాకు ఫోన్ చేశారు, ఉమ్. నేను యోగి గారి శిష్యుడండి అని. అయితే ఉమ్. ఏంటి అన్న. ఉమ్. ఆయన ఏం నేర్పుతుంటాడు మీకు అన్న. ఉమ్. తత్వాలు నేర్పుతాట. వీడికే తత్వం అంటే అంటే ఏంటో తెలియదు. దేనికి సంబంధించిన తత్వం తత్వాలు అనేది కూడా నేర్పుతాడు. చెప్పాలి కదా. అప్పుడు దేనికి సంబంధించిన తత్వం ఆ, నేర్పిస్తున్నారు అనేది కూడా చెప్పాలి. అదే కదా, ఈయనకే తత్వం అంటే ఏంటో తెలియదు, తత్వాలు నేర్పుతాడు. ఈయన ఉమ్. తత్వం ఏంటి? హిమాలయాల్లో యోగులందరూ కలిసి ఈ ఈ దిక్కుమాల శ్రీనివాస్ కోసం మీటింగ్ పెట్టుకొని ఉమ్. తల్లిదండ్రులు గౌరవించాలి అని ఉమ్. డిక్లేర్ చేశారు. అది వీడు నేర్పే తత్వం. ఉమ్. వీళ్ళంతా ఒక ముఠ. వీళ్ళందరినీ కూలంకషంగా ఎంక్వైరీ చేయాలని మనస్ఫూర్తిగా పోలీసు వారిని కోరుకుంటూ, సార్, అంటే ఇప్పుడు లేట్ అయినా కానీ మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా కస్టడీలోకి అయితే తీసుకున్నారు, కోర్టుకి అయితే సబ్మిట్ చేస్తా ఉన్నారు. కానీ మరి ఈ విషయంలో ఏదైతే ఆ, అఘోరి భయపెట్టింది అన్న విషయంలో కావచ్చు, ఏదైతే కేసు అయిందో దీనికి సంబంధించి ఇన్ ఫ్రంట్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను
నేను వీడి విషయంలో 5 రోజుల క్రితమే 4 రోజుల క్రితమే ఉమ్, ప్రముఖులకి లెటర్స్ రాశాను, మెయిల్ చేశాను. ఉమ్, అఖాడాలో ఉన్నటువంటి పెద్దల్ని కూడా కలిసా. ఉమ్, ఇక్కడ అన్నిటికన్నా అఖాడా జూనా అఖాడా పెద్దది. ఉమ్, అందులో ఒక పెద్ద ఆయన్ని కలిసి వీడి గురించి చెప్పి వీడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించా. వాళ్ళు ఏమీ మాట్లాడరు అసలు ఎవరు కూడా. వాళ్ళ ఉమ్, పని వాళ్ళు చేస్తారు. ఉమ్, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వీడు ఏ అఖాడాకి సంబంధించిన వాడు కాదు, ఏమీ కాదు. ఏది ఏమైనప్పటికీ అఖాడాలలో కూడా అసలు వీళ్ళ కార్డులు ఒరిజినల్లా కాదా అనేటువంటిది కూలంకషంగా పరిశీలించి కార్డు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, రైట్ లోకా రైట్ సమస్తా సుఖినో భవంతు.